వ్యూయర్స్ అందరికీ నమస్తే. మనం 29th జూన్ టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2లో ఉన్నాం. ఇది మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్. అయితే మనం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ సెషన్లో మనం ఈ క్వశ్చన్ వరకు సాల్వ్ చేసాం. అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ ఫ్యాక్టరీ యాక్ట్స్ మీద ఒక డౌట్ అడిగారు. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881 ఇది ఎవరి కోసం తయారు చేశారు? ఇది ఓన్లీ పిల్లల కోసం, ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్. సో దీంట్లో 7 సంవత్సరాల లోపు పిల్లలు 7 సంవత్సరాల లోపు పిల్లలు కర్మాగారంలో పనిచేయకూడదు. 7 సంవత్సరాల లోపు పిల్లలు కర్మాగారాల్లో అంటే ఫ్యాక్టరీలో పని చేయకూడదు. ఓకే. అయితే 7 సంవత్సరాల లోపు అన్నారు కదా. సో నెక్స్ట్ ఏంటి మరి? 7 నుంచి 12 సంవత్సరాలు. 7 నుంచి 12 సంవత్సరాల పిల్లలు ఎన్ని గంటలు పని చేయాలి? రోజుకు 9 గంటలు పని. 9 గంటల పని. 7 నుంచి 9 గంటలు పని చేయాలి. 9 గంటల కంటే ఎక్కువగా పని చేయకూడదు. ఓకే. అండ్ గంట రెస్ట్. వీళ్ళకి 1 అవర్ రెస్ట్, 1 గంట విరామం, 1 అవర్ రెస్ట్. అండ్ దాంతోపాటు 4 డేస్ అంటే నెలలో 4 రోజులు సెలవులు, అంటే వీక్లీ 1 రోజు అనమాట. ఇది పిల్లల కోసం చేసినటువంటిది. అయితే మళ్ళీ 1891 ఇక్కడ లేదు దీంట్లో మనకి. ఇది 1881. మళ్ళీ ఏం చేశారు? 1891లో మహిళల కోసం చేసేటప్పుడే వీళ్ళు ఏం చేశారంటే పిల్లల యొక్క పని గంటలు ఇక్కడ 9 అవర్స్ ఉంది కదా, 9 అవర్స్. సో ఈ 9 అవర్స్ని ఇక్కడ ఏం చేశారు? ఈ 9 అవర్స్ని 7 అవర్స్ అంటే పని గంటలను 9 గంటల నుండి 7 గంటలకి తగ్గించారు. 7 గంటలకు తగ్గించారు పిల్లల యొక్క పని గంటలు. పిల్లలు ఇంతకుముందు 9 అవర్స్ పనిచేయాలి, అది కాస్త ఇప్పుడు ఎంత అయింది? 7 అవర్స్ పనిచేయడానికి వచ్చింది. అయితే 1891 ఈ యాక్ట్ అనేటటువంటిది ఇది మహిళల కోసం చేసింది, మహిళల కోసం, విమెన్స్ కోసం చేసింది. సో విమెన్స్లో ఏం చెప్పారు? 11 గంటలు మాత్రమే పని, 11 గంటల పని. ఓకే. 11 గంటల పని, తర్వాత గంటన్నర విరామం, 1.5 అవర్ రెస్ట్. ఓకే. అండ్ ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ చేంజ్ ఏంటంటే ఇక్కడ 7 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వర్క్ చేశారు. బట్ ఇక్కడ ఏం చేశారు? అబౌవ్ 9 అంటే 9 సంవత్సరాల లోపు పిల్లలు, 9 సంవత్సరాల లోపు పిల్లలు పని చేయకూడదు అని చెప్పారు. అందులో పనిలో పెట్టుకోవద్దు. ఓకే. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే మనకి 1911 ఈ 1911లో ఒకరు డౌట్ అడిగారు. ఇదే ఇక్కడ నుంచే డౌట్ అడిగారు. ఇది పురుషుల కోసం చేసింది. పురుషులు అంటే మెయిల్ వర్కర్స్ కోసం చేసింది, పురుషుల కోసం చేసింది. పురుషులు ఏం చేయాలి? మెయిల్స్ 12 అవర్స్ 12 గంటల పని, 12 గంటలు పని చేస్తే వీరికి 6 గంటల తర్వాత 6 అవర్స్ తర్వాత వారికి ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ 30 నిమిషాలు విరామం ఇవ్వాలి. అంటే పురుషుల కోసం చేసినటువంటి 1911 ఫ్యాక్టరీ యాక్ట్లో 12 గంటల కంటే ఎక్కువ పనిచేసినటువంటి వాళ్ళకి 6 గంటల తర్వాత అంటే 12 గంటలు పనిచేస్తే దాంట్లో 6 అవర్స్ తర్వాత సగం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వాలి అని చెప్పారు. ఓకే. సో ఇదండి 1911, 1891 అండ్ 1881 యాక్ట్. నెక్స్ట్ ఇదైతే ఇంతకుముందే మనం చూసాము, నేర్చుకున్నాం. తర్వాత ప్రజెంట్ క్వశ్చన్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ద ఎనేబ్లింగ్ యాక్ట్ విచ్ పాస్డ్ ఆన్ 3rd March 1933 గేవ్ అడాల్ఫ్ హిట్లర్ పవర్స్ టు. సో అడాల్ఫ్ హిట్లర్ 3/3/1933 అంటే 3rd March 1933 రోజు ఒక యాక్ట్ తెచ్చారు. దాన్ని ఎనేబ్లింగ్ చట్టం అంటారు, ఎనేబ్లింగ్ యాక్ట్ అంటారు. సో ఈ ఎనేబ్లింగ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే తను నియంతగా మారడం జరిగింది. హీ బికేమ్ డిక్టేటర్. తను నియంతగా మారడం జరిగింది. హీ బికేమ్ ఏ డిక్టేటర్ అంటే పార్లమెంట్ని పక్కన పెట్టేసి తన ఆదేశం ప్రకారం జర్మనీ నడవడానికి సిద్ధమైంది. ఎందుకంటే ఆయన పవర్స్ మొత్తం తన చేతిలోకి తీసుకున్నాడు ఎనేబులింగ్ చట్టం ద్వారా. పార్లమెంట్ని పక్కకి తీసేసి
అంతా కూడా తన చెప్పు చేతుల్లో తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. హోల్ పవర్ హ్యాస్ బిన్ వెస్టెడ్ టు హిట్లర్. ఈ యాక్ట్ ప్రకారంగా మొత్తం సకలం ఆ జర్మనీకి సంబంధించినటువంటి పవర్స్ అధికారాలన్నీ కూడా హిట్లర్కి ధారాదత్తం చేయబడ్డాయి. అంతేకాకుండా నాజీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అన్నిటినీ రద్దు చేశాడు. నాజీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆల్ పార్టీస్ వేర్ అబోలిష్డ్ అండ్ దే వేర్ సెంట్ టు ఇంప్రిజన్మెంట్. నాజీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘాలు, నాజీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇతర పార్టీలని రద్దు చేశాడు. మరి నాజీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాటిని, దోస్ హు ఆర్ అఫిలియేటెడ్ టు నాజీ పార్టీకి అఫిలియేటెడ్గా ఉన్న వాటిని మాత్రం ఏం చేయలేదు. ఓకే, నాజీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అమంగ్ ద ఫాలోయింగ్ ద ఇండస్ట్రీ దట్ హ్యాడ్ స్టార్టెడ్ అసెంబ్లీ లైన్ మెథడ్. మనకి అసెంబ్లీ లైన్ మెథడ్ అంటే, అసెంబ్లీ లైన్ మెథడ్ వల్ల ఏం జరుగుతుందంటే చాలా ఫాస్ట్గా ప్రొడక్షన్ జరుగుతుంది. ఫాస్ట్ ప్రొడక్షన్ అంటే ఇక్కడ ఒక బెల్ట్ వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, ఈ సెల్ ఫోన్కి బ్యాటరీ వేయాలి, ఇక్కడ బ్యాటరీ వేసి మళ్ళీ ఇక్కడ పెడతారు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి ఈ సెల్ ఫోన్ టెస్ట్ చేస్తారు ఇలా. సో దీన్ని అసెంబ్లీ లైన్ మెథడ్ అంటారు. ఈ అసెంబ్లీ లైన్ మెథడ్ని ఎవరు ప్రారంభించారంటే ఫోర్డ్ మోటార్స్. అమెరికాకు చెందినటువంటి ఫోర్డ్ మోటార్స్ అనేటటువంటి సంస్థ మొట్టమొదటిసారిగా ఈ అసెంబ్లీ లైన్ మెథడ్ని ప్రారంభించింది. మరి ఫోర్డ్ మోటార్స్ ఇండియాకి ఎప్పుడు వచ్చింది? ఫోర్డ్ మోటార్స్ 1995లో చెన్నైలో వీరి యొక్క బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. వీరి యొక్క కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చెన్నైలో స్టార్ట్ చేశారు ఫోర్డ్ మోటార్స్. తర్వాత వోక్స్ వ్యాగన్. ఈ వోక్స్ వ్యాగన్ని, ఇది జర్మన్ కార్, దీన్ని జర్మన్ పీపుల్స్ కార్ అంటారు. జర్మన్ పీపుల్స్ కార్ ఇది మనకి గ్రేట్ డిప్రెషన్ టైంలో స్టార్ట్ అయింది. గ్రేట్ డిప్రెషన్ పీరియడ్లో ఇది జర్మనీలో ఎంప్లాయ్మెంట్ పెంచడానికి, జర్మనీలో అన్ఎంప్లాయ్గా ఉన్నటువంటి యువత, నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత పనిచేయడానికి పెట్టినటువంటి ఈ యొక్క కంపెనీ వోక్స్ వ్యాగన్. నెక్స్ట్, ఆన్ 8th March 1907 ద విమెన్ ఆఫ్ ది సిటీ ఆఫ్ రష్యా టుక్ అవుట్ ప్రొసెషన్ డిమాండింగ్ పీస్ అండ్ బ్రెడ్. మనకి రష్యాలో 2 సార్లు విప్లవం జరిగింది. ఒకటి 1907 రెవల్యూషన్ అంటారు, ఇంకోటి 1917 రెవల్యూషన్ అంటారు. సో దీన్ని బోల్షివిక్ రెవల్యూషన్ అని కూడా అంటారు. దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ బోల్షివిక్ రెవల్యూషన్. దీన్ని బోల్షివిక్ రెవల్యూషన్ అంటారు అండ్ దీన్ని పీస్ అండ్ బ్రెడ్ రెవల్యూషన్ అంటారు. సో ఈ రెవల్యూషన్లో ఏం జరిగింది? 8th March ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు, ఆన్ ద డే ఆఫ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ద విమెన్ కేమ్ ఆన్ టు ద రోడ్. మహిళా దినోత్సవం రోజు ఇది టెలిఫోన్ కర్మాగారంలో పనిచేస్తున్న మహిళలు, ఆ పేరు మార్ఫా వెసిలేవా లారెంజ్ టెలిఫోన్ కంపెనీ, అది లారెంజ్ అనేటటువంటి టెలిఫోన్ కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి మార్ఫా వెసిలేవాతో పాటు మిగతా మహిళలందరూ కూడా పనిని ఆపేసి రోడ్డు మీదకి వచ్చారు. సో ఇది కాస్త మొదటిసారిగా మహిళలు వచ్చారు, విమెన్స్ వచ్చారు. ఉమెన్స్తో పాటు ఎవరు జాయిన్ అయ్యారు? వర్కర్స్ జాయిన్ అయ్యారు. సో వర్కర్స్తో పాటు ఎవరు జాయిన్ అయ్యారు? ఫిజన్స్ జాయిన్ అయ్యారు. ఫిజన్స్ అంటే ఎవరు? రైతులు. సో ఫస్ట్ విమెన్ జాయిన్ అయ్యారు, విమెన్స్తో పాటు వర్కర్స్ జాయిన్ అయ్యారు, వర్కర్స్తో పాటు ఫిజన్స్ జాయిన్ అయ్యారు. ఈ ర్యాలీగా వెళ్తున్నటువంటి వీళ్ళని అడ్డుకోమని చెప్పి సైనికులను పంపిస్తే సైనికులు కూడా వీటితో చేతులు కలిసిపోయారు. సో వీటిని ఏమంటారంటే సోవియట్స్ అంటారు. సోవియట్స్. సో ఇది 1905లో జరిగినటువంటి విప్లవం. అయితే రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమని చెప్పారు? మాకు పీస్ అండ్ బ్రెడ్ కావాలి. పీస్ ఆఫ్ బ్రెడ్ కాదు, మాకు శాంతి మరియు అన్నం, శాంతి మరియు రొట్టె కావాలి, మాకు యుద్ధం వద్దు అని వారు రోడ్ల మీదకి రావడం జరిగింది. మరి ఎక్కడికి రోడ్డు మీదకి వచ్చారు? వాళ్ళ రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ దగ్గరికి రావడం జరిగింది. మరి బోల్షివి విప్లవం ఏంటి? బోల్షివి విప్లవం దీన్ని లీడ్ చేసింది వ్లాదిమిర్ లెనిన్. ఈయన ఇక్కడ కొన్ని ప్రామిసెస్ ఇచ్చారు. వీటిని మనం ఏప్రిల్ థీసిస్ అంటారు. ఏప్రిల్ థీసిస్ అంటే ఇది 1907లో యుద్ధం ఆగిపోయిన తర్వాత 1917లో మళ్ళీ యుద్ధం మొదలు పెట్టాలి అన్న ప్రభుత్వం యొక్క ఆలోచనకు విరుద్ధంగా, అంటే 1907లో ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి జార్ నికోలస్. సో జార్ ఈయన పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది?
తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది, తాత్కాలిక ప్రభుత్వం. సో ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనం యుద్ధం చేయాలి అంటుంది. సో టెంపరీ గవర్నమెంట్, ప్రావిన్షియల్ గవర్నమెంట్ వాంటెడ్ టు డూ వార్. సో మన యుద్ధం వద్దురా నాయన అని చెప్పి ముందే మనం ఇక్కడ 1907లో విప్లవం జరిగింది, మళ్ళీ మీరు అదే చేస్తున్నారు, యుద్ధం వద్దు అంటే వినట్లేదు కదా, యుద్ధం వద్దు అని చెప్పి ఈ లెనిన్ ఈ తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏప్రిల్ థీసిస్ అనేటువంటి కొన్ని ప్రామిసులు, కొన్ని హామీలు ఇచ్చారు. నేను అందరికీ భూమిని పంచుతాను, రష్యాలో ఉన్నటువంటి బ్యాంకులు తర్వాత పరిశ్రమలని జాతీయం చేస్తాను, అందరికీ భూమి ఉన్న వాళ్ళ దగ్గర భూమి తీసుకొని భూమి లేని వాళ్ళు పంచుతాను అనేది దీన్ని ఏప్రిల్ థీసిస్ అంటారు. ఓకే, చెర్నోబిల్ అంటే చెర్నోబ్లిస్క్ అని ఇచ్చారు అంటే ఇది కాదు. నెక్స్ట్, ద ఇన్నోవేషన్ పార్ట్ ఆఫ్ అన్ ఆస్పిరేషన్ ఆఫ్ ప్రశస్తి విచ్ కంటైన్స్ డీటెయిల్స్ అబౌట్. అసలు ప్రశస్తి అంటే ఏంటి? ప్రశంసించడమే ప్రశస్తి అంటే. ఎర్లీ డేస్లో మనకి పేపర్ లేదు కాబట్టి రాజుల గురించి దేని మీద రాసేవారు? రాజుల గురించి వాళ్ళు రాక్స్ మీద రాసేవారు, అంతేకాకుండా వాల్స్ మీద రాసేవారు, అంతేకాకుండా కాపర్ ప్లేట్స్ మీద రాసేవారు, కాపర్ ప్లేట్స్, అంతేకాకుండా ఆ స్టోన్ పిల్లర్ మీద రాసేవారు, స్టోన్ పిల్లర్స్. అంటే ఈ ప్రశస్తి అంటే మనకి వీటిని ఏమంటారు అంటే శాసనాలను రాసేటటువంటి శాసనాలను గోడల మీద రాస్తారు కదా, ఆ రాత, వాటిని ప్రశస్తి అంటారు. శాసనంలో మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటే అది ఎవరి గురించి చెప్తుంది. సో దట్ డీల్స్ అబౌట్ వాట్, దట్ డీల్స్ అబౌట్ హూమ్, దట్ డిక్లేర్స్ అబౌట్ వాట్ అనేది ప్రశస్తి అంటారు. అంటే ప్రశస్తిలో ఏముంటుందంటే అది రూలింగ్ ఫ్యామిలీ, ఎవరి రూలింగ్ ఫ్యామిలీ, మరి వాళ్ళ యొక్క ముందున్న పాలకులు ఎవరు, ఓకే, వారి కుటుంబాల గురించి, వాళ్ళ యొక్క గ్రేట్నెస్ గురించి, వాళ్ళ యొక్క గ్రేట్నెస్. ప్రశస్తి అంటేనే ప్రశంసించడం, ప్రశస్తి మీన్స్ అప్రిసియేషన్. సో అది ఈ శాసనాల్లో ఫస్ట్ పార్ట్ని మనం ప్రశస్తి అంటాం. ఇవి శాసనాలు మనకి బండల మీద, గోడల మీద, రాగి ప్లేట్ల మీద, బండల యొక్క పిల్లర్ల మీద కూడా ఉంటుంది. అశోకుని స్తంభ శాసనాలు అంటారు, అశోక్ పిల్లర్స్ ఎడిక్టర్స్ అని కూడా అంటారు మనం. సో ప్రశస్తి అంటే ప్రశంసించడం. నెక్స్ట్ క్వశ్చన్, ద లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఫార్మ్డ్ యాజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ ట్రీటీ. లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే మనకి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది, మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మనకి 1919లో నానాజాతి సమితి ఏం జరిగింది? నానాజాతి సమితి. ఈ నానాజాతి సమితి ఏర్పడడానికి కారణం ఎవరు? ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అంటే వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్లో ఒక మీటింగ్లో అనుకున్నారు, నెక్స్ట్ వరల్డ్ వార్ రాకుండా మనం నానాజాతి సమితిని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలి. దాని పేరే నానాజాతి సమితి. దాన్ని మనము లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు, లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ స్టార్ట్ చేసింది అప్పటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్. ఓకే, లీగ్ ఆఫ్ నేషన్. మరి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, వరల్డ్ వార్ 2 తర్వాత ఏం స్టార్ట్ అయింది? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ. ఓకే, యుఎన్ఓ స్టార్ట్ అయింది 1945. ఎప్పుడు? అక్టోబర్ 24, 1945 యుఎన్ఓ. లీగ్ ఆఫ్ నేషన్స్ ఎప్పుడు? 1919. ఇప్పుడు వర్సైల్స్ ట్రీటీలో వీళ్ళందరూ మీటింగ్ పెట్టి ఇంకోసారి వరల్డ్ వార్ రాకుండా మనం కాపాడుకోవాలి కాబట్టి ఇది పెట్టుకున్నారు. సో ఇంతకుముందు క్వశ్చన్లో ఇక్కడ మేబీ రావచ్చండి, జార్ నికోలస్ II అప్పుడు ఉన్న వ్యక్తి, జార్ నికోలస్ II, గుర్తుపెట్టుకోండి, జార్ నికోలస్ II. రైట్. సో మరి ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్? ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఎప్పుడు జరిగింది చెప్తాను. ట్రీటీ ఆఫ్ ప్యారిస్. ఓకే, సో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ మనకి 1763లో జరిగింది. దీన్ని 7 years వార్ అంటాం. ఇండియాలో కూడా జరిగింది అది, 7 years ఆఫ్ వార్ అని పిలుస్తారు. అండ్ వియన్నా ఒప్పందం 1815 ఆఫ్టర్ ద డిఫీట్ ఆఫ్ నెపోలియన్. ఇక్కడ నెపోలియన్ ఓడించిన తర్వాత, ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ని ఓడించిన తర్వాత జరిగిన ట్రీటీ వియన్నా ట్రీటీ 1815. ఓకే, తర్వాత ఫ్రాంక్ఫర్ట్ ట్రీటీ ఇది 1871. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జర్మనీ యూనిఫికేషన్ అంటే జర్మనీ యూనిఫికేషన్ అంటే ఏంటి? జర్మనీ ఏకీకరణ. జర్మనీ ముక్కలుగా ఉన్నటువంటి జర్మనీ ఏకీకరించబడింది కదా, జర్మనీ ఏకీకరణ. ఈ జర్మనీ ఏకీకరణ ఈ ఫ్రాంక్ఫర్ట్ ట్రీటీతో అయింది. ఆఫ్టర్ ద ఫ్రాంక్ఫర్ట్ ట్రీటీ జర్మనీ వాజ్ యూనిఫైడ్, జర్మనీ ఏకీకరణ జరిగింది. ఓకే,
నెక్స్ట్ ఇన్ 1971 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబోలిషన్. 1971లో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే రాజభరణాలను రద్దు చేసింది. రాజభరణాలు అంటే మనం ప్రివీ పర్సెస్ అంటాం. ప్రివీ పర్సెస్ సార్, ప్రివీ పర్సెస్ అంటే ఏంటంటే ఎవరైతే సంస్థానాలు ఉన్నాయో ఇండియాలో, రాజ్యాలు ఉన్నాయో, ఆ రాజ్యాలు ఇండియాలో కలిస్తే వారికి పెన్షన్ ఇచ్చేటటువంటి పద్ధతి పెన్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నిజాం యొక్క రాజ్యం ఇండియాలో కలిసిపోయింది కాబట్టి నిజాంకి మనం పెన్షన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని రాజభరణాలు లేదా ప్రైవీ పర్సెస్ అంటారు. సో దాన్ని 1971లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఈ రాజభరణాలు రద్దు చేసింది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అప్పుడు ఒక నినాదం ఇచ్చారు, దాని పేరు గరీబీ హటావ్ అంటే ఇండియాలో చాలామంది పేదవారు ఉన్నారు, సో వీరికి ఉచితంగా డబ్బులు ఇవ్వడం ఎందుకు, లక్షలు ఇవ్వడం ఎందుకు, సో నేను రాజభరణాలు రద్దు చేస్తున్నాను. సంస్థానాల రాజులు ఎవరైతే ఇండియాలో వారి యొక్క రాజ్యాలను కలిపారో వారికి ఇప్పుడు డబ్బులు ఇవ్వడం కుదరదు అని చెప్పడం జరిగింది. ఓకే, ఇదిగో చూడండి, పూర్వ సంస్థానాలు ఉపయోగించిన రాజభరణాలు మరియు బిరుదులని రద్దు చేయడం జరిగింది. ఓకే, సో 1971 గురించి ఇంకోటి చెప్పాలి. 1971లో మనకి ఫస్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్ జరిగాయి. ఫస్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే మొదటి మధ్యంతర ఎన్నికలు. సార్ ఎట్లా సార్ అంటే 1952లో మొదటి ఎన్నికలు, 1957లో రెండవసారి ఎన్నికలు, 1962లో మూడవ, 1967లో నాలుగవ ఎన్నికలు జరిగాయి, నాలుగవ లోక్సభ ఎన్నికలు. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరగాలి? 1972లో జరగాలి. కానీ ఇందిరాగాంధీ గారు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని 1971లోనే ఎలక్షన్స్కి వెళ్ళారు. సో దీన్నే మనము మధ్యంతర ఎన్నికలు ఆర్ ఫస్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 1915లో మదన్ మోహన్ మాలవ్య ఈ లక్ష్యంతో హిందూ మహాసభ 1915లో జరిగింది. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1922లో జరిగింది. ఈ రెండు కూడా పెద్ద హిందూ ఆర్గనైజేషన్స్. మరి ఇవి ఎందుకంటే హిందువులని ఏకం చేయడం, ఎవరెవరైతే హిందువులు ఉన్నారో క్యాస్ట్ పరంగా విడిపోయినటువంటి వాళ్ళందరినీ ఏకం చేయడం, వేరే మతాల్లోకి వెళ్ళినటువంటి వారిని మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం. ఓకే, సో ఎవరెవరైతే వాళ్ళ యొక్క రిలీజియస్ కన్వర్షన్ జరిగిందో ఇస్లాంలోకి, క్రిస్టియానిటీలోకి, వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడమే మెయిన్ ఉద్దేశంగా మదన్ మోహన్ మాలవ్య గారు ఈ యొక్క హిందూ మహాసభని 1915లో స్టార్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, హిందూ మహాసభ 1915 అండ్ 1922 ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మన 1906లో ఏంటిది? 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటు జరిగింది. ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఢాకా ఆగాఖాన్. దీనికి నవాబ్ ఆగాఖాన్ తర్వాత సలీముల్లా అనే వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, ముస్లిం లీగ్ 1906. సో ఇదండి. సో దీంతో మనకి కంటెంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయిపోయినాయి. కంటెంట్ మనకి మేజర్గా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కంటెంట్ చేస్తున్నాను. టీచింగ్ అప్టిట్యూడ్ మీరు ఈజీగా క్వశ్చన్ చేయగలుగుతారు. టీచింగ్ అప్టిట్యూడ్ మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి టీచింగ్ అప్టిట్యూడ్ చేయట్లేను. బట్ టైం ఉంటే మాత్రం మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ తప్పకుండా చేస్తాను. ఫస్ట్ మై ప్రయారిటీ ఈజ్ కంటెంట్, ఎందుకంటే కంటెంట్ చాలా వ్యాస్ట్ ఉంటుంది, మన దగ్గర చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీ అందరికీ అర్థమైందని ఆశిస్తూ, ఎవరెవరైతే వింటున్నారో, ఎవరెవరికైతే క్లాస్ నచ్చిందో ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని నా కోరిక. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్.